హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుధా ఆల్ ఇన్ వన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి భీమవరంలో ఉన్న క్రాఫ్ట్ బజార్కి అయితే వచ్చామండి. ఇక్కడ వెరైటీస్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేసి మామూలమ్మ తీర్థం తర్వాత ఇక్కడ మనకి 1 మంత్ వరకు ఇక్కడ ఈ క్రాఫ్ట్ బజార్ అనేది ఉంటుందండి. ఇక్కడ లేని ఐటమ్ అనేది లేదండి. చాలా బాగుంది. ఎవరైనా అవైలబిలిటీ భీమవరం ఉంటే ఈ క్రాఫ్ట్ బజార్ ఒక్కసారి విజిట్ అయ్యి చూడండి. చాలా బాగుంది. నాకైతే నచ్చిందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఐటమ్స్ అనేది మాత్రం చాలా బాగుందండి. కాస్ట్ కూడా ఓకే, మరీ హెవీ కానీ కాదు, మరీ హై లెవెల్ కాదు, మరీ లో లెవెల్ కాదు, కానీ నార్మల్గా ఉన్నాయండి. మనం అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి మా పాపకి దీన్ని. ఇంకా ఐటమ్స్ అయితే నేనేం మామూలుగా చూసాను, చాలా బాగున్నాయి అన్నీని. కలంకారీ హ్యాండ్ వర్క్ కానించి మనకి ప్లాజా ప్లాంట్స్ కానించి హోమ్ నీడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. మనకి జ్యువెలరీ ఐటమ్స్, 1 గ్రామ్ జ్యువెలరీస్, హ్యాండ్మేడ్ జ్యువెలరీస్, ఇలాగా లేనిదంటూ లేదండి. మసాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇవన్నీ చూసినప్పుడు కొన్ని మనకి పేపర్ వెంట బిళ్ళలు ఇవన్నీ చూస్తుంటే నాకు చైల్డ్హుడ్ మెమరీ అనేది గుర్తొచ్చింది. చాలా బాగున్నాయి కదా. కొన్ని అవుతాయి తీసుకున్నాం మేము మా పిల్లల కోసం అదిని. నెక్స్ట్ ఇవన్నీ కూడా మొత్తం కూడా క్రాఫ్ట్ బజార్ అండి. ఒక 2 మంత్స్ వరకు అయితే ఈ క్రాఫ్ట్ బజార్ అనేది ఉంటుందంట. భీమవరం దగ్గర పక్కనేనండి, మా మామూలం తీర్థం దగ్గర. అడ్రస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. అలాగే భీమవరంలో చూసి కొన్ని ఉన్నాయండి స్పెషల్ ప్లేసెస్. అవన్నీ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి పింగాణి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ కానించి తినడానికి అన్నీ బాగున్నాయండి. ఇక్కడికే వస్తే మనకి ఒక రోజు అనేది సరిపోదేమో, అంత బాగున్నాయి. మనం పర్చేస్ చేసుకోకపోయినా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. న్యూ హౌస్ ఎవరైనా కడుతుంటే డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగుంది. దీనికి